రైట్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ఈ కేసులో కేటీఆర్ కు ఇప్పుడు షాక్ తగిలింది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. 54 కోట్ల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి. రైట్, ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కు ఒక షాక్ తగిలింది. ఆయన కేసు విచారణకు సంబంధించి గవర్నర్ అనుమతినిచ్చారు. అయితే ఇన్ని రోజులు గవర్నర్ అనుమతి లభించకపోవడంతో కేటీఆర్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ విచారణకు హాజరవ్వడం తప్పనిసరిగా మారింది. ఆయన మీద 54 కోట్ల లావాదేవీల విషయంలో అభియోగాలున్నాయి. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కు ఒక షాక్ తగిలింది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరవ్వాల్సిందే అన్నట్టుగా గవర్నర్ అనుమతులు జారీ చేశారు. సో కేటీఆర్ కు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈయనపై 54 కోట్ల లావాదేవీల విషయంలో అభియోగాలు నమోదై ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇన్ని రోజులు ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఏదైతే కేటీఆర్ విచారణకు సంబంధించిన ఇటుందో ప్రెసెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. సో అనంతరం కూడా ఈ కేసులో ఎటువంటి అప్డేట్స్ మనం చూడొచ్చు అంటారు? అసలు సిచ్యువేషన్ ఏంటి? ఎవరైతే బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు ఒక బిగ్ షాక్ అనేది చెప్పాలి. నిధుల దుర్వినియోగం విచారణ సంబంధించి కూడా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీకి సంబంధించి ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఆమోదం లభించింది. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ పై చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖకు గవర్నర్ స్పందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉన్నాడు. A2 గా అరవింద్ కుమార్ తో పాటు మరో ఐఏఎస్ అధికారి కూడా ఉన్నప్పటికీ ఇప్పటికే వాళ్ళ విచారణ ఆమోదం లభించినప్పటికీ కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ అభియోగాలు నమోదు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఏసీబీ చెప్పింది. కానీ గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేస్తా ఉంది. కాబట్టి మరొకసారి కేటీఆర్ ను విచారణకు పిలిచి ఏదైతే అరవింద్ కుమార్ సంబంధించి ఈ కార్ రేసింగ్ కేసులో చెల్లించిన నగదుకు సంబంధించి 54 కోట్ల రూపాయల నగదు దుర్వినియోగానికి సంబంధించి కూడా ఇకపై కేటీఆర్ ను విచారించబోతోంది ఏసీబీ. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కానీ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎలాంటి సాక్ష్యాలు, ఇప్పటికే బ్యాంకు నుంచి నగదు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎవరి ఆదేశాల మీద ట్రాన్స్ఫర్ అయింది, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత నిర్ణయంతో కూడా నగదును విదేశీ కంపెనీలకు చెల్లించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏసీబీ కేసు నమోదు చేసి పలుమార్లు కేటీఆర్ ను విచారించింది. కానీ ఇప్పుడు గవర్నర్ ఇచ్చినటువంటి ఆమోదంతో కూడా ఇక ప్రాసిక్యూషన్ ప్రారంభం కాబోతుంది. కోర్టు అంటే ఇప్పటికే విచారణ ముగిసింది కాబట్టి త్వరలోనే ఛార్జ్ షీట్ ప్రాసిక్యూషన్ సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో కేటీఆర్ ని A1 గా చేస్తూ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్ లో కూడా ఎవరెవరు నిందితున్నారు దీనికి సంబంధించి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు పలువురు ఇప్పటికే దీంట్లో నిందితులుగా ఉన్నారు. దీంట్లో A1 గా ప్రధాన ముద్దాయిగా ప్రస్తుతం దీంట్లో కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలక నేత కేటీఆర్ ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సి రావడం, ఫార్ములా ఈ కార్ కేసులో ఈ త్వరలోనే ప్రాసిక్యూషన్ పూర్తి చేసేందుకు దాదాపుగా ఏసీబీ సిద్ధమైంది. కానీ ఇక్కడ గవర్నర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఏసీబీకి ఎట్టకేలకైతే అనుమతి లభించింది. త్వరలోనే అతన్ని విచారించి కూడా తర్వాత అవసరమైతే అంటే ప్రాసిక్యూషన్ సంబంధించి ఇలా అరెస్ట్ చేసే అవకాశం ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసుల నేపథ్యంలో కూడా అరెస్ట్ కూడా అవకాశం లేకపోలేదు. కాబట్టి గవర్నర్ ఆమోదం లభించిన ఒకప్పుడు ఆయన క్యాబినెట్ లో పనిచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎలాంటి క్యాబినెట్ అనుమతి లేదు. ఒక క్యాబినెట్ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ మున్సిపల్ శాఖ నిధులను దుర్వినియోగం చేశాడు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. మొత్తం ఏసీబీ విచారణ దాదాపుగా పూర్తయింది. మరి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా, కేవలం ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలు చేసి కోర్టులో ప్రాసిక్యూషన్ సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతుందా అన్న అంశానికి సంబంధించి కూడా చూడాలి. మొత్తానికైతే ఎట్టకేలకైతే కేటీఆర్ ను విచారించేందుకు గతంలోనే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పలుమార్లు ఏసీబీ ఇతను విచారించింది. విచారణ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఇది పార్టీ పరంగా చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలంటూ కూడా కేటీఆర్ పలుమార్లు స్పందించారు. కానీ గవర్నర్ ఆమోదం రావట్లేదన్న విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పటిదాకా కూడా కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న విషయాలకు సంబంధించి కూడా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా మాట్లాడిన తీరు చూసాం. కానీ గవర్నర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం విచారణకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధికార పార్టీ నేతలు పలుమార్లు చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశానికి సంబంధించి కూడా మరి చూడాలి.
ప్రభుత్వం ఎలాంటి కేటీఆర్ విషయంలో ఎలా ముందుకెళ్తుంది, అరెస్ట్ చేస్తుందా లేదంటే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందా? ఎందుకంటే బ్యాంకర్స్ నుంచి కావచ్చు, విదేశీ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పిలిచి విచారించిన నేపథ్యం ఉంది. కీలక సాక్ష్యాలు కూడా సేకరించింది. దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారితో పాటు మరికొంతమంది కీలక సాక్ష్యాలు కూడా సేకరించింది. కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఈ యొక్క నిధులు మళ్లించామన్న విషయాన్ని కూడా, ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి కూడా గండిపడ్డ నేపథ్యానికి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు కేబినెట్ ఆమోదం లేకుండా చేసినటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా దీని వెనకాల క్విట్ ప్రోకో ఉంది. ఈ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో కూడా ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఏ కంపెనీకి అయితే నిధులు చెల్లించారో దాని ప్రత్యామ్నాయంగా కూడా క్విట్ ప్రోకో జరిగింది. ఆ క్విట్ ప్రోకో ద్వారా కొన్ని కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి అన్న అంశానికి సంబంధించి కూడా పలు ఆధారాలు కూడా ఏసీబీ సేకరించింది. కాబట్టి ఎక్కడికి పెట్టుబడులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయన్న కోణంలో కూడా దర్యాప్తు జరగబోతుంది. అవసరమైతే ఈ కేసులో ఈడీ కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ ఈ కేసులో ఆధారాలన్నీ కూడా సేకరించింది, వివరాలన్నీ కూడా సేకరించింది. కాబట్టి తదుపరి విచారణ నేపథ్యంలో కూడా కేటీఆర్ కు సంబంధించి ఏసీబీ ఎలా వ్యవహరించబోతోంది, దీంట్లో 54 కోట్ల రూపాయలకు పైగా కూడా నిధులు దుర్వినియోగం అయిన నేపథ్యంలో కూడా మరి అరెస్టు చేస్తుందా లేదంటే ఛార్జ్ షీట్ మాత్రమే దాఖలు చేస్తుందా, ఇది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే గవర్నర్ ఆమోదం కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం లభించిన నేపథ్యంలో తదుపరి ఏసీబీ ఎలా వ్యవహరిస్తుంది, ఇప్పటికైతే దూకుడుగా వివరించి 4 సార్లు విచారించింది, ఛార్జ్ షీట్ సిద్ధంగా ఉన్న అంశాన్ని కూడా స్పష్టం చేసింది. కాబట్టి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా లేదంటే ఛార్జ్ షీట్ మాత్రమే వేస్తారన్న అంశం పైన ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇటు ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కు ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటు ఆయన విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తదుపరి విచారణ ఎలా ఉండబోతోంది, తదుపరిగా అసలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఈయనపై క్విట్ ప్రో ఆరోపణలు, అట్ ద సేమ్ టైం 55 కోట్ల స్కామ్ ఆరోపణలు సైతం ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉందనుకోవాలా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా? అసలు గవర్నమెంట్ ఏ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లబోతుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? అంటే ఈ ఫార్ములా కేసు ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది. ఏసీబీ ముందు విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి మాజీ అధికారులు కూడా విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ సేకరించింది. దీనిపైన లోతుగా దర్యాప్తు కూడా చేస్తుంది. అయితే కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనని విచారించేందుకు కావచ్చు, ఆయనపై చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి కోరుతూ సెప్టెంబర్లోనే లేఖ రాయడం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు గవర్నర్ అనుమతించింది కాబట్టి ఏసీబీ ఏం చేయబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఏసీబీ ఈ కేసుకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, ఈ ఫార్ములా రేస్ నిర్వహించినటువంటి కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్లు కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ ద్వారా అంటే ఏదైతే డబ్బులు చెల్లించాలో ఫార్ములా రేస్ జరగకముందే అడ్వాన్స్గా డబ్బులు చెల్లించడంతో గ్రీన్కో కంపెనీ ఎందుకు తప్పుకుంది, అసలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా సేకరించారు. అయితే కేటీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించి దీనిపైన ఏసీబీ చేత కేసు దర్యాప్తు చేయడం. కేటీఆర్ ఆదేశాలతోనే మేము విడుదల చేశామని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ కూడా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతుంది, ఎందుకంటే ఫర్దర్ యాక్షన్ అంటే ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించే విధంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. క్యాబినెట్ నిర్ణయం లేకుండా 10 కోట్లకు అంటే దాదాపు 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నుంచి ఖజానా అంత డబ్బునంతా కూడా ఈ ఫార్ములా కంపెనీకి బదిలీ చేయించారు. కాబట్టి అందులో మళ్ళీ ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడం పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పటికే చాలా లోతుగా ఈ కేసుని ఏసీబీ దర్యాప్తు చేసింది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి రావడంతో ఎలా ముందుకు వెళ్తుందని జరిగితే మొదట కేటీఆర్ నే అరెస్ట్ చేసి ఆ తర్వాత మిగతా వారిని అరెస్ట్ చేస్తుందా, లేదంటే ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలు వీటన్నిటికి సంబంధించి గ్రీన్కో అంటే ఈ ఫార్ములా రన్ నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఎలక్ట్రో బాండ్లు వచ్చాయి. కాబట్టి ఈ డబ్బులన్నీ చేయడంతోనే ఆ విధంగా లబ్ధి పొంది ఉంటారని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఇప్పటికే దర్యాప్తులో అనేక కీలక అంశాలన్నీ
ఆధారాలన్నిటిని కూడా ఏసీబీ సేకరించింది. ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేసి విచారిస్తారా, లేదంటే ఛార్జ్షీట్ దాఖలు చేసి మొత్తం ఈ కేసుకు సంబంధించిన కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తారనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే గవర్నర్ అనుమతి ఇన్ని రోజులు పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఇక కేటీఆర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి కేటీఆర్ నష్టం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. క్యాబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఆయన సొంతంగా తీసుకోవడం వల్లనే ఈ ఫార్ములాకి డబ్బులు బదలాయించారని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నిటిని కూడా సేకరించారు. కానీ కేటీఆర్ గతంలో ఈ కేసునే ఒక లొటోపీస్ కేసు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది. ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేసి ఆ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా, లేదంటే ముందే ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆధారాలతోని కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కేటీఆర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఎక్కడెక్కడ ఉంది వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచి ఛార్జ్షీట్ రూపంలో ఆ తర్వాత కేటీఆర్ పైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఏసీబీ ముందున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా గతంలో నుంచి కూడా కేటీఆర్ పై కేసులు పెట్టారు, తిప్పుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి బీజేపీ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలుగా వెళ్ళట్లేదు, ఏదైతే చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామో అందులో భాగంగానే గవర్నర్ అనుమతి కూడా కోరామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పైన ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది, లేదంటే ముందే ఛార్జ్షీట్ దాఖలు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్. అయితే సురేష్, ప్రెసెంట్ ఈడీ సైతం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ థర్స్డే కనుక రేపు కేటీఆర్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా, లేదంటే ముందే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈడీ కూడా ఇప్పటివరకు ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు వివరాలు అన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈడీ తీసుకుంది. ఈడీ కూడా ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, ఆ ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరే విధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన నగదు ఈ ఫార్ములా కంపెనీ వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి ఫైనల్గా ఈ డబ్బులు వెళ్ళాయనే దానికి సంబంధించి కూడా ఈడీ ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. పార్టీలకు వచ్చిన ఎలక్ట్రో బాండ్లు కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి కూడా 40 కోట్లకు పైగా ఎలక్ట్రో బాండ్లు కూడా వచ్చాయని చెప్పేసి గతంలో బయటకు వచ్చింది. కాబట్టి ఇవన్నిటిపైన కూడా విచారిస్తే మొత్తం ఈ ఫార్ములా కేసుని, ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా సొంతంగా కేటీఆర్ నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ మొత్తం డబ్బులు ఏదైనా 10 కోట్లకు మించి ఎక్కువ నిధులు విడుదల చేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి, క్యాబినెట్లో చర్చించాలి, ఆ తర్వాతే నిధులు విడుదల చేయాలి. కానీ ఇక్కడ ఏకపక్షంగా కేటీఆర్ ఆదేశాలతోని అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ నిధులు మంజూరు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం ఆయనని వివరణ కోరినప్పుడు నేను కేటీఆర్ చెప్తేనే చేశానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటిని కూడా ఏసీబీ సేకరించడం జరిగింది. కేసు నమోదు అయిన తర్వాత అరవింద్ కుమార్తో పాటు మరికొంతమందిని కూడా విచారించింది. కేటీఆర్ని కూడా బంజారాహిల్స్ ఏసీబీ ఆ కార్యాలయానికి పిలిచి విచారించడం జరిగింది. దాదాపు ఆయన స్టేట్మెంట్ కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ముందు ఉంచి రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఒకవేళ గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ చేస్తారా, లేదంటే ముందే ఛార్జ్షీట్ దాఖలు చేసి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఏసీబీ చర్యలను బట్టి తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఏసీబీకి ఈ కేసులో ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే చెప్పొచ్చు. మనము ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి చట్ట ప్రకారం ఎలా ముందుకు వెళ్ళాలో ఆ విధంగానే అనుమతి తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎవరు విమర్శించేదానికి కూడా తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ డీజీ కూడా చారుసింహ ఉన్నారు. ఆమె చాలా కేసులను కూడా గతంలో ఏసీబీలో పనిచేసినప్పుడు కూడా ఆమె చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పుడు ఏసీబీ కేసు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి పకడ్బందీగా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఇప్పటికే సేకరించారు కాబట్టి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఏసీబీ చర్యలతో మనకు తెలిసే అవకాశం కనబడుతుంది.
సేమ్ టైం సురేష్, ఈ కేసులో విచారణ అంటే దీనికి సంబంధించి మొన్నటి వరకు కేటీఆర్ ఇది కేవలం ఒక రాజకీయ కక్షతో మాత్రమే పెట్టిన కేసు అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇప్పుడు జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ డైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనంతరం కూడా కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి ఏం చెప్పే అవకాశం ఉందనుకోవాలి? ఆర్ఎల్స్ బీఆర్ఎస్ నుండి ఎటువంటి ఆరోపణలు కానీ లేకపోతే ఎటువంటి కమెంట్స్ వినిపించే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఈ కేసునే ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ అనేక సార్లు చెప్పడం జరిగింది. అసలు ఇది కక్షపూరితమైనటువంటి కేసు, నేను ఎక్కడ లబ్ధి పొందలేదు, హైదరాబాదు ఇమేజ్ పెంచడానికి డబ్బులు పెట్టి ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా సేకరించడం ఏదైతే హైదరాబాద్కు సంబంధించి పూర్తిగా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లో ఈ ఫార్ములా కేసు రన్ నిర్వహిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే డబ్బులు విడుదల చేశామో అన్ని అనుమతుల ప్రకారమే చేశాము తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఇల్లీగల్గా చేయలేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ గతంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చింది కాబట్టి విచారణకు ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి, ఎందుకంటే ఛార్జ్షీట్ అభియోగం దాఖలు చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏసీబీ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏసీబీ కేసులో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు, ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఈ హెచ్ఎండిఏ ఖజానా నుంచి ఈ ఫార్ములా కంపెనీకి వెళ్ళాయి. కాబట్టి అక్కడ రేసే నిర్వహించలేదు కాబట్టి పూర్తిగా ముందస్తు భాగంగానే ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకోకముందే ఆ డబ్బులు విడుదల చేయడం పైనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇన్ డీటెయిల్ గా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించిన